సప్తాహం అంటే అర్థం చేసుకోవాలి. అసలు వాస్తవానికి నిత్యం భాగవత సేవ, నిత్యం భాగవతం సేవను చేసుకోవాలి. కొంతమంది పక్షం రోజులు పారాయణ పెట్టుకుంటారు, కొంతమంది సప్తాహ పారాయణ పెట్టుకుంటారు. సప్తాహ పారాయణలో కూడా ఉదయం మొదలుపెట్టి సాయంత్రం వరకు చేసుకునే పారాయణ ఒక రకంగా ఉంటుంది, క్లుప్తంగా చేసుకునే పారాయణ ఒక రకంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆ క్లుప్త పారాయణ చేసుకుంటున్నాం అన్నట్టు భాగవత సప్తాహ పారాయణ. అలాగే ఓకేనా. ఓం శ్రీ గం గణపతయే నమః, ఓం శ్రీ సరస్వతయే నమః, ఓం శ్రీ గురుభ్యో నమః, ఓం నమో భగవతే శ్రీరాంగస్య జ్ఞానాంజనశలాకయ చక్షురున్మిలితమేన తస్మై శ్రీ గురవే నమః. నమః కృష్ణపాదాయ స్వామి నమో ఆచార్య పాదాయ కృపాప్రదాయ గౌరవదాయ నగర గ్రామకారిణి నమః కృష్ణపాదాయ కృష్ణ వేదాంత స్వామి నమస్తే సారస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది సాక్షాత్కారిణి శ్రీ కృష్ణ చైతన్య ప్రభు గౌరవం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. శ్రీమద్ భాగవతం మన మనస్సును శ్రీకృష్ణ పాదార విందాల వద్దకు చేర్చి మోక్ష ప్రాప్తిని కలిగించే ఉద్గ్రంథం అన్నట్టు. దీన్ని వ్యాస భగవానుడు భాగవతం అనగా అంటే సుఖదేవుడు చక్రే శాశ్వత సంహిత అన్నారు. సుఖదేవుడు సూత మహర్షి దీన్ని ఉత్తమ శ్లోక చరితంగా పేర్కొన్నాడు. అదే ఋషులు పరమహంస సంహితగా అన్నారు అన్నట్టు. దీన్ని ఇది 18,000 శ్లోకాలు, 12 స్కందాలుగా 335 అధ్యాయములతోటి అలరారే మహాగ్రంథరాజం. అంటే గురు పరంపర అనుగ్రహం లేకుండా సంసార సాగరాన్ని దాటడం కష్టం. మొదట జగద్గురువు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మకు, శ్రీ సుఖ మహర్షికి నమస్కరించి మనం ముందుకు సాగాలి. సచ్చిదానంద రూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం సుమః. ఎం ప్రవజంత మనపేత అపేత కృతం ద్వైపాయనో విరహ కాతుర అదుహావ పుత్రేతి తన్మయత యా పురువో వినేత్వం సర్వభూత హృదయం మునిమానతోత్రి. ఈ యొక్క శౌనకాది మహామునులు శుభకరమైన భక్తి జ్ఞాన వైరాగ్యాల వలన లభించి వివేక బుద్ధి ఏదైతే ఉందో జీవులకు మాయామోహాల నుండి విముక్తిని కలిగించేది ఉన్నది. ఆ తర్వాత శాశ్వత సాధనాన్ని గురించి తెలియజేయాలని వాళ్ళు సూత మహర్షిని ప్రార్థించారు అన్నట్టు. ఇక్కడ నైమిషారణ్యంలో భక్తి జ్ఞాన విరాగాప్తో వివేకో వర్ధతే మహాన్ మాయామోహ నిరాశ్చ. ప్రపంచానికి మృత్యువు అనే భయము నుండి విముక్తి కలిగించేదే ఉన్నది. ఇలాంటి భాగవతాన్ని మీకు నేడు నేను వినిపిస్తాను అని చెప్తున్నాను అన్నట్టు. దీని మహిమ ఎలాంటి కదా, అనంతమైనది. ఎవరో మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా, సౌండ్ వినబడుతుంది. దీని మహిమ అనంతమైంది అన్నట్టు. ఇందుకు ఒక ఉదాహరణ మనం తెలియజేసుకోవచ్చు అని చెప్తున్నారు. అంటే సుఖ మహర్షి గంగా నది ఒడ్డున వటవృక్ష ఛాయలో ఈ యొక్క పరీక్షిత్ మహారాజుకు భాగవత కథ వినిపిస్తున్నప్పుడు దేవతలు ఏం చేస్తారంటే అమృత కలశాన్ని తీసుకొని అక్కడికి వస్తారు అన్నట్టు. అమృత కలశాన్ని తీసుకొని వచ్చి ఆ అమృతాన్ని పరీక్షిత్ మహారాజుకి ఇచ్చి దేవలోకంలో భాగవతం వినిపించమని కోరుతారు అన్నట్టు. అది అంటారు చూసినా, ఇవాళకి కలియుగ లక్షణాలలో లంచం ఇచ్చి నాకు అది అక్కడికి ఇవ్వండి, పని చేయండి అన్నట్టు అడుగుతారు అన్నట్టు. అప్పుడు సుధాకుంభం గృహీత్వైవ దేవాస్తత్ర సమాగమం సుఖం నత్వా వదన సర్వే స్వకార్య కుశలాసురా. అంటే సుఖ మహర్షి ఆ దేవతలను చూసి, మీరు భక్తితో వచ్చినట్లయితే ఇక్కడ కూర్చుని కథ వినొచ్చు, కానీ మీరు ఇక్కడికి ఎట్లా వచ్చిండు, వ్యాపార దృష్టితో వచ్చిండు, కాబట్టి తక్షణమే ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని తెలియజేయడం జరుగుతుంది అన్నమాట. అంటే ఆ విధంగా దేవతలకు కూడా దుర్లభమైనటువంటి భాగవత కథ అదృష్టవంతులైన మన అందరికి, అంటే ఈ భూలోక వాసులందరికీ తప్ప
బ్రహ్మాండంలో ఎక్కడ కూడా ఈ భాగవత కథ లభించదు. అంటే స్వర్గే సత్యేచ కైలాసే వైకుంఠే నాశయం రస అతః పివతు సద్భాగా మమాహముంచన కలిగించింది. శ్రీరాముడు ఏం చేస్తాడంటే సరయు నదిలో నుండి అయోధ్య వాసులందరినీ కూడా వైకుంఠానికి తీసుకొని వెళ్ళినప్పుడు హనుమంతుడు దూరం నుంచే నమస్కరించండి అన్నట్టు. మరి శ్రీరాముడు నీవు రావా హనుమా అని అడుగుతాడు అన్నట్టు. అప్పుడు హనుమంతుడు ఏమంటాడు, వైకుంఠంలో రామకథ వినబడుతుందా అని అడుగుతాడు అన్నట్టు రాముడు. అక్కడ కథ వినబడదు కానీ నేను ఉంటాను అని చెప్తాడు రాముడు. చెప్పినా సరే హనుమంతుడు ఏం చేస్తాడు, సాకేత ధామానికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపోవడం జరుగుతుంది అన్నట్టు హనుమంతుడు. అంటే ఇక దేవతలు బ్రహ్మలోకానికి వెళ్ళి సుఖ మహర్షి వాళ్ళని అవమానపరచాలని చెప్పడం జరుగుతుంది అన్నట్టు. అమృతాన్ని గాజు ముక్కతో పోల్చింది అన్నట్టు ఎవరు, సుఖ మహర్షి. అట్లా గాజు ముక్కతో పోల్చినందుకు ఆశ్చర్యపడి అప్పుడు ఏం చేస్తారు, సరే చూద్దాం ఈ 7 రోజులలో పరీక్షిత్తుకు ఏం జరుగుతుందో అనుకుంటారు అన్నట్టు వాళ్ళు. అట్లా అనుకొని కానీ పరీక్షిత్తు మోక్షం పొందడం చూసిన బ్రహ్మదేవుడు ఆశ్చర్యపడతాడు అన్నట్టు. ఆశ్చర్యపడి ఏం చేస్తాడు, ఒక పెద్ద త్రాసు తెప్పించేసి ఒక పళ్ళెంలో భాగవతాన్ని పెట్టి రెండవ పళ్ళెంలో ఆ యొక్క బ్రహ్మలోకంలో ఉన్నటువంటి వేదాంతాలను, ఉపనిషత్తులను, పురాణాలను అన్నిటిని వస్తే కూడా ఈ భాగవతానికి కొంచెం కూడా సాటి రాలేదన్నట. అవన్నీ కూడా అంటే ఈ శ్రీమద్ భాగవతాన్ని కోట్ల మనులతోటి కానీ అమృతం కానీ గాజు ముక్కతోటి పోల్చిన కారణం మనం అర్థం చేసుకోవచ్చు ఇక్కడ. అంటే పుణ్యం చేసిన మానవుడు స్వర్గానికి వెళ్తాడు ఖచ్చితంగా. అతని మెడలో ఒక పూలమాల వేయబడుతుంది స్వర్గంలో. అతని పుణ్యరాశి తగ్గుతున్న కొద్దీ ఆ పూలు వాడిపోతూ ఉంటాయి అన్నట్టు. మొత్తం పూలు వాడిపోగానే ఏమైతే అతను కింది లోకాలకు త్రోసివేయబడతాడు అన్నట్టు. మళ్ళీ బాగా అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే లగన్యాని జాతాని గౌరవేణ ఇదం మహత్ సదా ఋషిగణాః సర్వే విస్మయం పరమం యయుః. ఆ విధంగా ఇదే కథామృతాన్ని సేవించిన వాళ్ళ యొక్క పాపరాశి ఏమవుతుంది, భస్మమైపోతుంది అన్నట్టు. అతను మళ్ళీ మరణానంతరం ఎక్కడికి వెళ్తాడు ఆ జీవుడు, పరమ పురుషుని యొక్క ధామాన్ని చేరుకుంటాడు. హరికథామృతం ఏం చేస్తుందంటే భయాన్ని, శోకమోహాలను పోగొడితే అమృతపానం వాటిని పెంచుతుంది అన్నట్టు. ఇది అర్థం చేసుకోవాలి ఫస్ట్ ఇక్కడ మనం. అంటే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం. ఈ యొక్క హరికథామృతాన్ని పిసినారితనం లేకుండా త్రాగవచ్చు. సౌనకాది మహాములు ఈ యొక్క సూత మహర్షిని ఇంత దేవదుర్లభమైన కథను 7 రోజుల్లోనే ఎందుకు పూర్తి చేయాలని ప్రశ్నించడం జరిగింది అన్నట్టు. 7 రోజుల పరంపర ఎప్పటి నుంచి మొదలైంది అసలు అని అడిగితే ఆ సూత మహర్షి వివరిస్తారు అన్నట్టు. మొదట కలియుగం 30 సంవత్సరాలు గడిచిన తర్వాత భాద్రపద శుక్ల నవమి రోజు ఈ సుఖదేవ మహర్షి పరీక్షిత్ మహారాజుకు ఈ భాగవత కథను వినిపించడం జరిగింది. ఆ తర్వాత కలియుగం 200 సంవత్సరాల తర్వాత ఆషాఢ శుక్ల నవమి రోజు గోకర్ణుడు దుందుకానికి వినిపించడం జరిగింది అన్నట్టు. ఆ తర్వాత 260 సంవత్సరాల తర్వాత కార్తీక శుక్ల నవమి ఏదైతే ఉందో ఆ రోజు సనకాది మునులు నారద మహర్షికి వినిపించడం జరిగింది ఇదే భాగవత కథాశ్రవణాన్ని. అప్పటి నుంచి ఈ యొక్క పరంపర కొనసాగుతుంది అనే విషయాన్ని తెలియజేయడం జరుగుతుంది. మరి సుఖ మహర్షి ప్రశ్నించింది ఉన్నారు, నారదుడు ఒక చోట నిలకడగా ఉండరు కదా, మరి 7 రోజులు ఒక చోట ఉండి భాగవత కథ వినడం ఎట్లా జరిగింది, సనకాది మునులతో వాళ్ళు ఎలా కలవడం జరిగింది అని ఒక రోజు ఈ యొక్క సనక సనందనాదులు 4 సోదరులు కూడా బదరికా వనంలో సత్సంగాన్ని కోరి తిరుగుతూ ఉన్నారన్నట్టు. ఆ సమయంలో వాళ్ళు నారద మహర్షిని అక్కడ చూసి చాలా సంతోషిస్తారు. ఎందుకంటే నారదుని వంటి రసిక భక్తులు లభించడం దుర్లభం కదా, అందుకని చాలా సంతోషిస్తారు అన్నట్టు వాళ్ళు. కానీ విచారవదనంతో వేగంగా వెళ్ళిపోతున్న నారదుని చూసి పిలుస్తారు వీళ్ళు సనక సనందనాదులు. పిలిచినప్పుడు చెప్తుంది
కథం బ్రహ్మాన్ దీనముఖ కుతచింతాసు రోభవాన్ త్వరితం గమ్యతే కుత్ర కుతశాగ మనస్తవ ఇదానీం శూన్య చిత్తోసి గత విత్తో యదాంజన తవేదం ముక్త సంగస్య నోచితం వద కారణం. నారదా, బ్రహ్మర్షులైన నీవే ఇలా విచారణలో ఉంటే సాధారణ జనుల పరిస్థితి ఏంటయ్యా? కాబట్టి నువ్వు నీ దుఃఖానికి కారణం తెలియజేయవలసింది అని అడుగుతారు అన్నట్టు వాళ్ళు. అప్పుడు నారదుడు ఏమంటాడు? ఈ యొక్క సనక సనాదులకు ఏం చెప్తాడు? ఆయన దుఃఖాన్ని గురించి వివరిస్తాడు. ఏమని? నేను సత్సంగం కోసము భూమండలం అంతా తిరుగుతున్నాను, కానీ గయా, కాశీ, గయా, ప్రయాగ, కురుక్షేత్రం, రామేశ్వరం ఇట్లాంటి పుణ్యక్షేత్రాలన్నీ తిరుగుతూ తీర్థక్షేత్రాలన్నీ తిరిగాను, కానీ నాకు ఎక్కడ కూడా శాంతి లభించలేదని చెప్తాడు నారదుడు. కలియుగంలో ఏమైంది? అధర్మ ప్రభావం వల్ల మానవులందరూ కూడా అసత్య భాషలుగా మారిపోయింది, సోమరులుగా మారిపోయింది, మందబుద్ధులుగా మారిపోయింది. కలియుగంలో అందరూ కూడా ఈ యొక్క సత్పురుషులని పిలువబడే వాళ్ళు కూడా అధర్మంగా ధనాన్ని సంపాదించే విధంగా తయారైపోయింది. గృహస్థులు కూడా కలహాలతోటి శాంతి లేని వాళ్ళు అయిపోయింది. అందరూ ఉదరం దినులుగా ఉంటారంట, ఉదరం దినులుగా ఎవరు గొప్పలు వాళ్ళే చెప్తారు పరిస్థితులు ఉంటారు అన్నట్టు అందరు కూడా. అయితే అప్పుడు నారదుడు ఏం చేస్తుందని చెప్తున్నాడు? తరణీ ప్రభుత గేహే శాలకో బుద్ధిదాయక కన్యా విక్రయినో లోభాన్ దంపతి నాంచ కల్పనవు. అప్పుడు నేనేం చేశానంటే శ్రీకృష్ణ భగవాను లీలా ప్రదేశమైనటువంటి వ్రజభూమిలో శాంతి లభిస్తుందేమో అని బృందావనానికి వచ్చిన నేను అక్కడ నేను ఒక ఆశ్చర్యాన్ని గమనించిన. ఏంటి ఆశ్చర్యము? తత్రాశ్చర్యమయా దృష్టం ప్రియతాం తన్మునీశ్వర ఏకాతు తరుణీ తత్ర విషన్నా చిన్న మానస. యమునా నది ఒడ్డున దుఃఖిస్తున్న ఒక స్త్రీని చూశాను నేను స్వామి. ఆమె ముందు అచేతన అవస్థలో పడున్నటువంటి ఇద్దరు వృద్ధులను కూడా నేను చూశాను. ఆ స్త్రీ దుఃఖానికి కారణం తెలుసుకుందాం అనిపించిన ఆ ఏమో ఎందుకు నేను ముందుకెళ్ళిపోతున్నాను. ఆ సమయంలో భోగో సాధోక్షణం కిష్ట మశ్చింతామసి నాశయ దర్శనం తమలోకస్య సర్వదాగ హరం పరం. ఓ సాధు, ఓ మునీశ్వర, క్షణం ఆగి నా యొక్క ఈ దుఃఖాన్ని పోగొట్టు స్వామి అని ఆ యొక్క స్త్రీ దీనంగా ప్రార్థిస్తుందన్నట్టు. ఎంతో పుణ్యఫలం వల్ల కానీ ఆ యొక్క నీలాంటి సాధువుల యొక్క దర్శనం నాకు కలగదు స్వామి అని ఆ యొక్క స్త్రీని వచ్చి పిలుస్తుంది. ఆ పిలుపు వినడంతో ఆయన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఎవరు? నారద మహర్షి. మీ దుఃఖానికి కారణం ఏంటి తెలుపండి అని అడిగినన్నట్టు అక్కడ. అహం భక్తి ఋతుఖ్యాత ఇమౌ మే తన యౌమత జ్ఞాన వైరాగ్య నామాని కాలయోగేన గర్జరవు అని చెప్తుంది. ఓ మహాత్మా, నా పేరు భక్తిదేవి. వీళ్ళిద్దరు కూడా నా పుత్రులు. ఎవరు వీళ్ళిద్దరు? జ్ఞానము, వైరాగ్యము. నేను ద్రవిడ దేశంలో పుట్టాను. నేను ద్రవిడ దేశం అంటే తమిళనాడు, కర్ణాటకలో పెరిగాను, కన్నడలో, మహారాష్ట్రలో గౌరవించబడ్డాను నేను. కానీ గుజరాత్ లో వృద్ధాప్యం నన్ను ఆవగించింది. కానీ బృందావనం వచ్చిన దగ్గర నుండి నేను యువతిగా మారిపోయాను. నా పుత్రులు మాత్రం ఇంకా ముసలివాడుగానే ఉన్నారు స్వామి అని ఆ యొక్క భక్తిదేవి, యవ్వనవతిగా ఉన్నటువంటి భక్తిదేవి నారద మహర్షికి తెలియజేయడం జరిగిందన్నది. అప్పుడు నారదుడు వీళ్ళని ఆశ్చర్యంగా చూస్తాడు. 20 సంవత్సరాల యువతి తల్లి, ఆమె పిల్లలు 90 సంవత్సరాల వృద్ధులుగా ఉన్నారు. ఆమెను నారదుడు భగవంతుని ప్రాణప్రియమైనటువంటి భక్తి మాటగా గుర్తించడం జరిగిందన్నది. అప్పుడు బృందావనం ధన్యమైందని ఆనందిస్తాడు అన్నట్టు నారదుడు. నారదుడు ఏం చేస్తాడు? ఆ జ్ఞాన వైరాగ్యాలను వాళ్ళకు ఆరోగ్యవంతులుగా చేస్తానని మాట ఇస్తాడు అన్నట్టు. ఎవరికి? ఆ భక్తి మాటకు, భక్తిదేవికి. కలియుగంలో మానవుల పాపాల కారణంగానే వారు వృద్ధులైపోయారు అని తెలియజేయడం జరిగింది అన్నట్టు నారదుని మాటలకు ఆ భక్తి మాత చాలా చాలా సంతోషిస్తుంది. మీ దయ వల్లనే ధ్రువుడు, ప్రహ్లాదుడు లాంటి వాళ్ళందరూ కూడా భగవత్ సాక్షాత్కారాన్ని పొందడం జరిగింది
మీ దర్శన భాగ్యం మా అదృష్టం అని ఆ భక్తి దేవి తెలియజేస్తాడు నారదుడికి. అప్పుడు నారదుడు ఏం చేస్తాడు, ఈ జ్ఞాన వైరాగ్యాలకు భగవద్గీత లాంటి మొదలైన అనేక శాస్త్రాలను ఎన్నో సార్లు వినిపించడం జరిగింది అన్నట్టు. కానీ వాళ్ళకు స్పృహ రాలేదు అసలే, ఎంతో నీరసంతో ఇట్లా వణికిపోతున్నారు అన్నట్టు వృద్ధాప్య స్థితిలోనే. నారదుడు ఏం చేస్తాడు, నిరాశ చెందుతున్న సమయంలో నారదుడికి ఆకాశవాణి వినిపించింది. ఏమని, నారద సత్కర్మ చేయి నిరాశ పడకు, సత్కర్మ చేయి సత్కర్మ చేయి నిరాశ పడకు అని వినిపిస్తుంది అన్నది. నారదుడికి ఈ సత్కర్మ అంటే ఏంటిదో అర్థం కాలేదు. ఇక్కడ మనం జనరల్ గా సత్కర్మ అంటే ఏంటి అనుకుంటాము, మంచి చేసే ప్రతి కర్మ కూడా సత్కర్మనే కదా అని అనుకుంటాం మనం జనరల్ గా. కానీ అంత జ్ఞానమైనటువంటి నారదుడికి అసలు ఈ సత్కర్మ అంటే ఏంటిదో అర్థం కాలేదు. మరి నేను ఇప్పుడు సత్కర్మ చేయాలంటే ఈ భగవద్గీతని వీళ్ళకి శ్రవణం చేసి వినిపించాను కదా చాలాసార్లు, ఇది సత్కర్మే కదా, మరి దీనివల్ల నేను ఉద్ధరించబడలేదు ఎందుకు అని ఎంతో మనస్సులో చాలా బాధపడుతున్నాడు ఎవరు, నారదుడు. అట్లా అప్పుడు నారదుడు ఏం చేస్తాడు, సత్కర్మ అంటే ఏంటో అర్థం కాక కనిపించిన వాళ్ళందరినీ కూడా అడిగితే వాళ్ళు నారదుడికి సమాధానం చెప్పలేకపోయారు అన్నట్టు. ఆయన సమాధానం దొరకలేదు అసలు నారదుడికి. అందుకేం చేస్తాడు నారదుడు, నరనారాయణుల తపోభూమైనటువంటి బదరికాశ్రమానికి రావడం జరుగుతుంది అన్నట్టు. అక్కడ సంచరిస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క సనక సనందనాలు కనిపించడం జరిగింది అన్నట్టు నారదుడికి. వాళ్ళని అడిగితే అప్పుడు సత్కర్మ అంటే ఏమిటి అంటే భాగవత శ్రవణం అని చెప్తుంది. ఇప్పుడు ఏమర్థమైంది మనకు, సత్కర్మ అంటే ఏంటి, భాగవత శ్రవణం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలన్నట్టు. ఎందుకు, వేదములు వృక్షములైతే భాగవతం ఏమైంది, దాని యొక్క మధుర ఫలమైంది అన్నట్టు. వేదాలు ఉపనిషత్తులు పాలైతే భాగవతం ఏమైంది, నెయ్యి అయింది. ఫలములో ఉండే తీయదనము మనకు చెట్టులో గాని బెరడులో గాని దొరుకుతా అసలు దొరకదు అని వాళ్ళు చెప్పడంతో నారదుడు ఆ యొక్క గురుదేవుల సత్సంగం లేకుండా ఈ శాస్త్ర రహస్యం తెలియదు కదా అనుకుంటాడు అన్నట్టు. అందుకనే మనకి ఈ శాస్త్ర రహస్యాలు తెలియాలంటే గురువు యొక్క అనుగ్రహంతో మనం ఎన్నైనా తెలుసుకోవచ్చు. అట్లా అంటే భాగ్యోదయేన బహుజన్మ సమర్జితేన సత్సంగ మంచలమతే పురుషో యదావై అజ్ఞాన హేతు కృతమోహ మదాంధకార నాశం విదాయ హితదో దయతే వివేక. అంటే ఇనిమిని కరిగించిన కానీ మనం ఏం చేయలేము, ఇనుమును కరిగించకుండా మనం వేరే రకరకాల వస్తువులను చేయలేము. ఇనుమును కరిగిస్తేనే దాన్ని ఒక గొడ్డలు గానో ఇంకేదో వస్తువు గానో తయారు చేయడం కుదురుతుంది మనకు. అట్లనే మన మనస్సును భాగవత కథ ద్వారా కరిగించి అనుకున్న విధంగా మలుచుకోవచ్చు అనేది మనం అర్థం చేసుకోవచ్చు కదా. అంటే యోగ మార్గం ద్వారా చిత్తవృత్తిని నిరోధించడం కష్టమైన విషయం అనేది తెలుసుకోవాలి కదా. మరి భాగవత శ్రవణం ద్వారా మనస్సును కరిగించి భగవంతుని వైపు మరల్చడం అనేది చాలా తేలిక అనేది అర్థం చేసుకోవచ్చు ఇక్కడ మనం. అంటే నారదుడు గంగాద్వారమైనటువంటి హరిద్వార్ వద్ద భాగవత కథా శ్రవణానికి ఏర్పాటు చేయాలనుకుంటాడు అన్నట్టు. భృగువు, వశిష్ఠుడు, శవనుడు, గౌతముడు ఇక ఈ రకరకాల ఈ ఋషులందరూ కూడా ముళ్ళందరూ కూడా అక్కడికి చేరుతారు అన్నట్టు. మరి భృగు మహర్షి కనిపించిన వాళ్ళందరినీ కూడా వెతికి అక్కడ తీసుకొని రావడం జరుగుతుంది అన్నట్టు. ఈ భాగవత కథను ఎప్పుడైనా వినొచ్చు. అంటే సదాసేవ్య శ్రీమద్ భాగవతీ కథ యశ శ్రవణ మాత్రేన హరిచిత్తం సమాశ్రయే. అంటే వేల అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం ఈ కథా శ్రవణం ఫలితంలో 16వ వంతు కూడా కాదు. కాశీ, గయా, ప్రయాగ, పుష్కర ఇట్లా రకరకాలైన తీర్థాలను సేవించుట కూడా ఈ కథ శ్రవణానికి సమానం కానే కాదు. ఎక్కడైనా ఎప్పుడైనా ఈ భాగవత కథా శ్రవణం మనము చేసుకోవచ్చు అనే విషయాన్ని అర్థం చేసుకోవాలి ఇక్కడ. అంటే మనకు శాస్త్రం చెప్తుంది, యశ్చ భాగవతం శాస్త్రం వాచయే అర్ధతో నిశం జన్మకోటి కృతం పాపం నశ్యతి నాత్ర సంశయ. అంటే మనము ఈ యొక్క మనుష్య జన్మను పొంది ఇలాంటి భాగవత కథాశ్రవణం చేయకపోవడం చాలా దురదృష్టం అని తెలుసుకోవాలి. ఈ రకంగా హరిద్వార్ లో గంగా నది ఒడ్డున ఇసుకతిన్నే సభా మండకంగా చేసుకొని ఈ యొక్క సనకాదులు భాగవత కథను ప్రారంభించడం జరిగిందన్నట్టు. అదే సమయంలో ఆకాశంలో విమానాల్లో వెళ్లే దేవతలు, గంధర్వులు కూడా
ఆ కథను వినడానికి అక్కడకు చేరడం జరిగిందన్నమాట. కనకాదులు భాగవత మహిమను గానం చేస్తూ ఉంటే అకస్మాత్తుగా సంకీర్తన ధ్వని వినపడుతుంది అన్నమాట. అక్కడ అందరూ ఏం చేస్తారు, ఆశ్చర్యంతో చూస్తారు. భక్తి మాత ఏం చేస్తుంది ఆ టైంలో, తన ఇరువురు కుమారులైనటువంటి జ్ఞాన వైరాగ్యాలతో కూడి లేచి నృత్యం చేస్తుంది అక్కడ ఈ భాగవత కథాశ్రవణం సమయంలో. అంటే చూడు ఇక్కడ, భక్తి సుఖౌతౌ తరుణౌ గృహీత్వా ప్రేమైక రూప సహసా విరాసీత్ శ్రీకృష్ణ గోవింద హరే మురారే నాదేతి నామాని ముహుర్ధ్వందతి. అంటే ఇది చూసి నారదాదులందరూ కూడా ఎంతో సంతోషిస్తారు, వాళ్ళతో పాటు కీర్తన చూస్తారు. అప్పుడు భక్తి మాత ఆ పుత్రులైనటువంటి యువకులు, ఆ పుత్రులు వృద్ధస్థితి నుండి యువకులైనందుకు ఎంతో సంతోషిస్తుంది. నేను కూడా ఈ యొక్క కథ వినాలని అనుకుంటున్నాను, ఎక్కడ కూర్చోనని అడుగుద్దన్నట్టు. కనకాదులు ఏం చెప్తారంటే ఆమెను అందరి హృదయాలలో కూర్చోమని చెప్తారు అన్నట్టు భక్తి మాత. భక్తి మాత కొలువున్న హృదయాలు భగవంతుని నిలయాలని మనం అర్థం చేసుకోవాలి. భక్తి మాత ఆమె నిలవున్న హృదయాన్ని శుభ్రం చేసి ఏం చేస్తుంది, భగవంతుని రాకకు సిద్ధం చేస్తుంది ఆ హృదయాన్ని. అలాంటి వారు ధన్యులు అనేది మనం తెలుసుకోవచ్చు కదా. అంటే భగవంతుని బంధించగల శక్తి ఎవరికి ఉంది, కేవలం భక్తి మాతకు మాత్రమే ఉన్నది అన్నట్టు. ఈ రకంగా మనము భాగవత కథను కనకాదుల ద్వారా విన్న భక్తి జ్ఞాన వైరాగ్యాలు స్వస్థత పొందిన ఇక్కడ ఇది. ఒకసారి యమునా నది ఒడ్డు ఒక గోపిక ధ్యానం చేస్తూ కూర్చొని ఉన్నది అన్నట్టు. అటు నుంచి వెళ్తున్నటువంటి నారదుడు చూసి ఆమెను చూసి ఆశ్చర్యపడి ఏం చెప్తారంటే, శ్రీకృష్ణ పరమాత్మ గోపికల వెంటే ఉంటాడు కదా, మరి ఈమె ఎవరిని గురించి ధ్యానం చేసుకున్నది అని తెలుసుకోవాలని అనుకుంటాడు నారదుడు. చూసే పనులే కదా. దగ్గరికి వెళ్తాడు ఆమె దగ్గరికి. కొంతసేపటికి ఆ గోపిక మెల్లగా కళ్ళు తెరుస్తుంది అన్నట్టు. అప్పుడు నారదుడు అడుగుతున్నాడు ఆమెను, నీవు అసలు ఎవరిని గురించి ధ్యానిస్తున్నావమ్మా అని నారదుడు అడుగుతాడు. ఆమె నారద మహర్షికి చెప్తుంది, అసలు నా బాధ ఏమని చెప్పాలి నారదమ్మ స్వామి, నేను ఎవరి గురించి ధ్యానం చేయటం లేదా సరే నా మనసులో ఉన్న కృష్ణుడిని పోగొట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అని చెప్తున్నాను. ఎందుకు, నేను ఆవు పాలు పితికేటప్పుడు కృష్ణుడు వస్తున్నాడు, నా పక్కనే ఉండి ఆయన నోట్లోకి పాలు పిండమని అడిగినట్లుగా అనిపిస్తుంది, పిండుతున్నాను. అప్పుడు మా అత్తగారు వచ్చి ఏం చేస్తుంది, నన్ను అరిచేటప్పటికి చూస్తే పాలన్నీ మట్టిలో పోయి ఉన్నాయి. అట్లా నేను ఏ పని చేద్దామనుకున్నా కృష్ణుడు వస్తున్నాడు, నా పని పాడు చేస్తున్నాడు. ఇంటి పనులను ఏకాగ్రతకు చేద్దాం అంటే చేయలేకపోతున్నా నేను. దానివల్ల మా అత్తగారితో చివాటు తినాల్సి వస్తుంది కృష్ణ నారద నేను. అందువల్ల నేను నా మనసు నుండి కృష్ణుల్ని నా మనసు నుండి తొలగించే ప్రయత్నం చేస్తున్నాను అని చెప్తాడు అన్నట్టు. అది విని నారదుడు ఏమనుకుంటాడు, ప్రపంచమంతా కూడా కృష్ణునిపై మనసు నిలపడానికి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటే ఈ గోపిక గారు ఏం చేస్తున్నారు, కృష్ణుని పై నుండి మనసును మరచడానికి ప్రయత్నం చేస్తుంది కదా, అందుకే గోపికలు ధన్యులు అనుకుంటూ ఇది ఆయన దారిని ఆయన పోతుంటాడు అన్నట్టు. ఎందుకంటే ఆ గోపికల యొక్క దివ్యమైన భక్తి అట్లా ఉంటుంది. కృష్ణుడు ఒకసారి ఏం చేస్తాడు, ఆయన యొక్క అందమైన రూపంతో మనసులోనికి ప్రవేశించే అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటాడు. మన మనసులోకి వచ్చేసింది అనుకో కృష్ణుడు, అక్కడే తిష్ట వేసుకొని కూర్చుంటాడు. పోడు మళ్ళీ కృష్ణుడు. ఎందుకు, సనకాది మునులు భాగవతాన్ని మహాపాపహారినిగా పేర్కొనడం జరిగింది ఇక్కడ. దీనికి ఉదాహరణ ఏంటిది, ఒక స్టోరీని చెప్తారు కథను. పూర్వము ఒక నది, ఆ నది పేరేంటిది, తుంగభద్ర నది. అక్కడ ఒకతను ఉంటాడు, అతని పేరేంటిది ఆత్మదేవుడు అనే బ్రాహ్మణుడు ఉండేటోడు అన్నట్టు. అక్కడ ఆయన భార్య పేరు దుందులి. ఆమె చాలా గయ్యాలు అన్నట్టు. ఆమె ఎప్పుడు కూడా ఇరుగు పొరుగు వాళ్ళతో పోట్లాడుతూనే ఉంటుంది. వాళ్ళకి సంతానం లేదు. చాలా కాలం ఎదురు చూసిన తర్వాత ఆత్మదేవుడు సంతాన కాంక్షతో ఇల్లు వదిలి అడవికి వెళ్ళిపోతాడు. అక్కడ ఏమో జరుగుద్ది, ఒక చెట్టు కింద కూర్చొని దుఃఖిస్తూ ఉంటాడు. ఎవరు, ఈ ఆత్మదేవుడు. ఒక మహాత్ముడు అటు నుంచి వెళ్తూ వెళ్తూ ఈ బ్రాహ్మణుని స్థితి చూసి అసలు నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అని అడుగుతాడు అన్నట్టు. ఒక్క నిమిషం.
కృష్ణ. అసలు నువ్వు ఎందుకు దుఃఖిస్తున్నావు అని ఈ యొక్క బ్రాహ్మణుని ఆ మహాత్ముడు అడిగితే, కథం రోధిసి విప్రత్వం కాచే చింత బలీయసి వదత్వం సత్వరం మత్స్యం స్వస్య దుఃఖస్య కారణం. చాలా సంవత్సరాలు సంతానం లేకపోవడం వల్ల దుఃఖిస్తున్నాడని తెలుసుకుంటున్నాడు అన్నట్టు ఆ యొక్క మహాత్ముడు. అప్పుడు ఏం చెప్తాడు ఆత్మదేవుతో, ఈ ప్రపంచంలో అనేక మంది కూడా వాళ్ళకి లేనివన్నిటిని భగవంతుని కోరుకుంటూనే ఉంటారు, అవి లభించినా కూడా సంతోషంగా లేరు ఈ జీవులు. అదే విధంగా నీవు కూడా సంతానాన్ని కోరుకుంటున్నావు ఆయన. ఆ సంతానం ఉన్న వాళ్ళందరూ కూడా సుఖంగా ఉన్నారా అంటే అది లేనే లేదు అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. దానికి ఆత్మదేవుడు చలించలేదు అసలే. ఆ మహాత్ముడు ఏం చేస్తాడు, ఆత్మదేవుడితో నీ జాతకంలో 7 జన్మల వరకు సంతానమే లేదు అని చెప్తాడు. ఆత్మదేవుడు ఇక చాలా దుఃఖిస్తాడు అన్నట్టు. అప్పుడు ఏమంటాడు, మహాత్మా మీ మాటల వల్ల నా దుఃఖం ఇంకా పెరిగింది. నేను ఈ జన్మనే అనుకుంటున్నాను, మీరేమో 7 జన్మలు అని చెప్తున్నారు. నేను ఆత్మహత్య చేసుకొని చనిపోవాలనుకుంటున్నాను. సంతానం లేని ఈ జన్మ అంతా వ్యర్థంగానే ఉంటుంది కదా అంటాడు. అప్పుడు ఆ మహాత్ముడు ఏం చెప్తాడు, భగవంతుని కలుసుకొని ఆత్మదేవునికి ఏం చెప్తాడు, ఒక ఫలాన్ని ఇస్తాడు అన్నట్టు. అప్పుడు ఏం చెప్తాడు, ఈ ఫలము నీ భార్యకు తినమని ఇవ్వు, భగవంతుని దయతో ఆమెకు పుత్ర సంతానం కలగవచ్చు అని చెప్తాడు అన్నట్టు. అప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తాడు, సంతోషంగా ఇంటికి వెళ్ళి ఆ ఫలాన్ని ఆ దుందులు, ఆయన భార్యకు ఏం పేరు దుందులి, ఆ దుందులకి ఇవ్వడం జరుగుతుంది అన్నట్టు. ఆ దుందులు ఏం చేస్తుంది, ఆ ఫలాన్ని తినడానికి సందేహిస్తుంది. ఈ ఫలాన్ని తింటే నేను గర్భవతిని అవుతానేమో అనుకుంటాను అన్నట్టు. అంటే అనారోగ్యం కలుగుతుంది గర్భవతి అయితే అనుకుంటది. ఇంటి పని చేసుకోలేకపోవడం వల్ల ఆడపడుచును పిలవాల్సి వస్తుంది ఇంటికి పని చేయడానికి. ఇదంతా ఖర్చు, ఎందుకు వచ్చిన బాధ ఇదంతా నాకు అని ఆలోచిస్తాను అన్నట్టు. అంటే ఆ ప్రసవ సమయంలో బిడ్డ అడ్డం తిరిగితే మళ్ళీ నాకు ప్రాణ ప్రమాదం ఉంటుంది అని ఇట్లా కూడా ఆలోచిస్తుంది. అంటే అట్లా ఆలోచించి ఆ దుందులు ఏం చేస్తుంది, ఆ ఫలాన్ని తినలేదు అన్నట్టు. ఇంతలో ఏం జరుగుద్ది, వాళ్ళ ఇంటికి దుందులి యొక్క సోదరు ఎవరో న్యూస్లో పెట్టలేదు, మళ్ళీ చూపించుకుంటున్నారు మాకు. దుందులి వాళ్ళ సోదరు ఇంటికి వచ్చి ఒక సలహా ఇస్తుంది అన్నట్టు. ఏమని, మన ఆవుకు కూడా సంతానం లేదు కదా, నీవు ఈ పండు తీసుకెళ్లి ఆవుకు పెట్టినట్లయితే ఈ పండు మహత్యం ఏంటో తెలుస్తుంది అక్క, దుందులి వెళ్ళి ఈ యొక్క పండును ఆవుకు తినిపించు అని చెప్తుంది అన్నట్టు. మళ్ళీ ఏం చెప్తుంది, ఎట్లాగూ నేను గర్భవతిని కదా అక్క, కాబట్టి నా పిల్లవాడిని నీకు ఇస్తాం, నీవు గర్భవతిగా ఉన్నట్టు నటించు అని చెప్తుంది అన్నట్టు. ఇందులో ఏం చేస్తుంది అంటే చెడు ఆలోచన ప్రభావం కదా అంతా. సరే అని తీసుకుపోయి ఆ యొక్క పండును గోవుకు తినిపిస్తుంది. అప్పుడు ఏమవుతుంది, ఆ గోవుకు సుందరమైన మానవ రూపంలో ఉన్న బాలుడు జన్మిస్తాడు. బాలుడు జన్మిస్తాడు కానీ ఆయన చెవులు గోవు యొక్క చెవులలాగా ఉంటాయి, ఆవు చెవులలాగా ఉంటాయి. కాబట్టి అప్పుడు ఆత్మదేవుడు ఏం చేస్తాడు, అతనికి గోకర్ణుడు అని నామకరణం చేసి పెంచుకుంటాడు అన్నట్టు. దుందుని ఏం చేస్తుంది, ఆమె పిల్లని కుమారుని తెచ్చి ఆమె కుమారుడుగా చెప్పుకొని ఆయనకి ఏం చేస్తుంది, దుందుకారి అని పేరు పెట్టదు. అట్లా గోకర్ణుడు దుందుకారు ఇద్దరు తిరిగి పెద్దవాళ్ళు అవుతున్నారు. అప్పుడు యాత్కాలేనతౌ జాతౌ తరుణౌ తనయావు గౌ కర్ణౌ గోకర్ణౌ పండితో జ్ఞాని దుందకారి మహాకలహ. గోకర్ణుడు ఏమైండు, పండితుడైండు, జ్ఞాని అవుతాడు. దుందుకారు ఏమైండు, దుర్మార్గుడుగా తయారైపోయింది. ఆత్మదేవుడు చాలా బాధపడి ఆత్మహత్య చేసుకున్నామని వాడు చేస్తాడు. మొదటి సంతానం కావాలని బాధపడితే ఇప్పుడు ఇలాంటి దుందుకారు లాంటి కుమారుడు ఎందుకు కలగాలని బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అన్నట్టు. అంటే ప్రపంచము ఆనందమయంగానే ఉంటుంది కానీ తన వారి వల్లనే దెబ్బలు తగిలినప్పుడే వైరాగ్యం కలుగుతుంది జీవుడికి. దుందుకారు ఏం చేస్తాడు, ధనం కోసం హింసిస్తూ ఉంటాడు ఆత్మదేవుడిని, ఇంటి నుండి బయటికి బయలుదేరుతాడు అన్నట్టు. అది చూసిన గోకర్ణుడు ఏం చేస్తాడు, తన తండ్రి చేయి పట్టుకొని ఆపి, ఈ ప్రపంచంలో దుఃఖం లేని వాళ్ళు అసలు ఎవరున్నారు నాన్నగారు, మీరు ఈ సంసార బంధాలను వదిలేసి భగవద్భజనలోనూ
నిమగ్నం కాండి అని చెప్తారు అన్నట్టు. చిత్ జల పావక గగన సమీర పంచ రచిత హయ అగమ శరీర. అంటే ఈ శరీరం పంచభూతాలతో నిర్మితమై ఉన్నది, నీవి శరీరం కాదు, నీవు ఆత్మవు. రైలు ప్రయాణం ఏదైతే ఉందో ఆ రైలు ప్రయాణంతో దాంట్లో సహ ప్రయాణికుల లాగా నీ భార్యాపుత్రులు అందరూ ఉంటారు. ఇతరుల గుణదోషాలను పట్టించుకోకుండా నీకై నీవు ఆత్మోద్ధరణ చేసుకోవాలని చెప్తున్నాడు ఎవరు? గోకర్ణుడు. అప్పుడు ఆత్మదేవుడు సంతోషించి అప్పుడు ఆ భగవంతునికి చెందిన వాడిని తెలుసుకుంటాడు అన్నట్టు. ఆయన నేను ఈ యొక్క బంధాలకు సంబంధించిన వాడిని కాదు, భగవంతునికి సంబంధించిన వాడిని తెలుసుకొని అప్పుడు తీర్థయాత్రలు సేవిస్తూ సత్పురుషుల యొక్క సేవ చేస్తూ పరమపదాన్ని పొందుతాడు. ఎవరు? ఆత్మదేవుడు. ఆత్మదేవుడు వెళ్ళిపోవడంతో ఈ దుందుకారి ధనం కోసం తల్లిని వేధించడం మొదలు పెడతాడు. వీడు దుర్మార్గుడు కాదు, దుందుకారి. ధనం ఇవ్వకపోతే మంటల్లోకి తోసేస్తానని బెదిరించేసరికి ఈ యొక్క దుందుని ఏం చేస్తుంది, బావిలో దూకి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు అన్నమాట. ఇంకా గోకర్ణుడు అది ఏం చెప్తాడు, అన్నయ్య నేను తీర్థయాత్రలకు వెళ్తానని చెప్పి వెళ్ళిపోతాడు అన్నమాట. దుందుకారి ఏం చేస్తాడు, ఎవ్వరు లేరని నిశ్చయంగా 5 వేషాలను తెచ్చుకొని ఇంట్లో పెట్టుకుంటాడు. ఇక వీడు ఇక ఉన్న వికారాలన్నీ చేస్తూ ఉంటాడు అన్నట్టు. దొంగతనాలు దోపిడీలు చేస్తూ వారిని పోషిస్తూ ఉంటాడు 5 వేషాలను. ఒకరోజు ఏం చేస్తాడు, రాజుగారి మందిరం నుండి దొంగతనం చేసి చాలా ధనం తీసుకొని వస్తాడు అన్నట్టు. అప్పుడు అది చూసిన వేశ్యలు ఏం చేస్తారు, ఇతను కనుక ఒకవేళ పట్టుబడితే ఇతనితో పాటు రాజుగారు ఏం చేస్తాడు, మనకు కూడా శిక్ష వేస్తాడు. కాబట్టి ఇతను ఏం చేయాలని ఆలోచించి ఆ రాత్రికి రాత్రే దుందుకారు మెడలో ఉడతాడు బిగించి చంపేస్తారు అన్నమాట. చంపేసి ఏం చేస్తారు, దుందుకారు శవాన్ని అక్కడే గొయ్యి తీసి పాతి పెట్టి ధనమంతా తీసుకొని పారిపోతారు. అకాల మృత్యం వల్ల దుందుకారి మహాప్రేతంగా మారిపోయింది అన్నట్టు. వాడు చేసిందే పాపకర్మలు, మళ్ళీ అకాల మృత్యు మహాప్రేతంగా మారిపోయింది అన్నట్టు. దుందుకారి మరణం గురించి తెలిసిన గోకర్ణుడు ఇంటికి వచ్చి అన్నకు శ్రాద్ధ కర్మలు నిర్వహించి ఆ రోజు రాత్రి ఇంట్లోనే నిద్రిస్తాడు అన్నట్టు. అతనికి అకస్మాత్తుగా ఒక గొర్రె పిల్ల కనిపిస్తుంది అక్కడ. అది కొద్దిసేపట్లోనే ఏనుగుగా మారిపోయింది, మళ్ళీ కొద్దిసేపట్లోనే దున్నపోతుగా మారిపోయింది. అది చూసి భయపడతాడు అన్నట్టు ఎవరు, ఈ గోకర్ణుడు. అడుగుతాడు అసలు నువ్వెవరు అని గద్దిస్తాడు అన్నట్టు. దాని మీద నీళ్ళు చల్లడంతో అప్పుడు అది ఏడుస్తూ మాట్లాడడం మొదలు పెట్టింది అన్నట్టు. ఏమని, అహం భ్రాత స్వదీయోస్మి దుందకారైతే నామత స్వకీయో నైవ దోషేన బ్రహ్మత్వం నాస్తం మయా. నేను నీ సోదరునైన దుందుకారిని, లెక్కలేనన్ని పాపాలు చేసి పేతంగా మారాను గోకర్ణ, నన్ను ఉద్ధరించు అని దీనంగా ఏడుస్తాడు అన్నట్టు. అప్పుడు గోకర్ణుడు, అన్నయ్య నేను నీ సంగతి తెలిసి గయలో పిండ ప్రదానం చేసిన కదా, నీకు ఇంకా ముక్తి లభించలేదా అని అడుగుతాడు. గోకర్ణుడు రాత్రంతా ఆలోచిస్తూనే ఉంటాడు అన్నట్టుగా ఈ యొక్క దుందుకారి కోసం. అనేక మంది విద్వాంసులను కలుస్తాడు అన్నట్టు. అడిగినప్పుడు దుందుకారికి మోక్షం లభించే ఉపాయం దొరకలేదు. చివరకు సూర్యదేవుని ప్రార్థిస్తాడు. సూర్య భగవానుడు గోకర్ణుడితో చెప్తాడు, శ్రీమద్ భాగవతాన్ముక్తి సప్తాహం వాచనం కురు గోకర్ణో నిశ్చయం కృత్వా వాచనార్థం ప్రవసిత అని చెప్తాడు. ఎవరు? సూర్య భగవానుడు. భాగవత సప్తాహం నిశ్చయంగా మోక్ష మార్గం అని చెప్పడంతో విని గోకర్ణుడు భాగవత సప్తాహానికి ఏర్పాటు చేస్తాడు అన్నట్టు. 1000 మంది శ్రోతలను పిలిపిస్తాడు. దుందుకారి కూడా అక్కడికి వస్తాడు అన్నట్టు. మరి 7 కనుపులున్న వెదురుగడలో దుందుకారి ఆసీనుడై భాగవత కథను వినడం జరుగుతుంది అన్నట్టు. ప్రతి రోజు కూడా భాగవత కథ పూర్తి కాగానే ఒక కనుపు విడిపోయేది అన్నట్టు ఆ యొక్క వెదురు దాంట్లో. ఈ విధంగా 7 రోజులు పూర్తి కాగానే 7 కనుపులు విడిపోయి దుందుకారి తన ప్రేత రూపాన్ని పోగొట్టుకొని దివ్య రూపాన్ని పొందడం జరిగింది అన్నట్టు. భాగవత మహిమను కొనియాడుతూ గోకర్ణులకు నమస్కరించింది అన్నట్టు. ఎవరు? దుందుకారుడు. ఇంతలో ఏమవుతుంది, ఒక దివ్య విమానం అక్కడికి వచ్చింది. ఆ యొక్క విష్ణు భగవానుడి యొక్క పార్షదులు వచ్చి ఈ దుందుకారి చేతులు పట్టుకొని దివ్య విమానంలోనికి ఎక్కించి అప్పుడు గోకర్ణుడు భాగవతం విన్న అందరి కోసం విమానాలు ఎందుకు రాలేదని ప్రశ్నిస్తాడు అన్నట్టు గోకర్ణుడు. అప్పుడు విష్ణు యొక్క పార్షదులు ఏం చెప్తారు, భాగవతము కల్పవృక్షం లాంటిది, ఎవరు ఏది కోరితే అది ప్రసాదిస్తుంది. దుందుకారి పూర్తి మోక్షకాంక్షతో భాగవతం విన్నాడు కాబట్టి అతని కొరకే విమానం వచ్చింది అని చెప్పడం జరిగింది అన్నట్టు వాళ్ళు. అంటే గోకర్ణుడు
మళ్ళొకసారి భాగవతం వినిపించడం జరిగింది అన్నట్టు అందరికి, ఏది శ్రోతలందరికి కూడా. ఆ శ్రోతలందరూ కూడా దివ్య విమానాల్లో వైకుంఠం వెళ్ళిపోయింది. విమానై సహభక్తైచ్చ హరిరా బిర్భూవ జయ శబ్దానమ శబ్దాస్త్రాత వస్తదా అని చెప్తుంది శాస్త్రం. అంటే ఈ విధంగా దుందుకారు వంటి కాకి కూడా మోక్షాన్ని పొందగా సామాన్యం సైతం భాగవత సప్తాహం వల్ల మోక్ష ప్రాప్తిని పొందుదానంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు అని ఈ యొక్క కనక సనందనాథుడు నారదుడు భగవంతు యొక్క నామ సంకీర్తన చేస్తే బ్రహ్మదేవుడు పార్వతి సమేతంగా మహాదేవుడు అక్కడికి వచ్చి ఆ విధంగా గంగా నది ఒడ్డున ఉన్న సత్పురుషుడు మహాత్ముడు దేవతాగణం ఆనందంతో ఓదలాడిపోయింది. ఇది ఈ రోజు భాగవత సప్తాహంలో మొదటి రోజు కథాశ్రవణము. చంద్ర శ్రీమద్ భాగవతాన్ జై. ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నాయా?